రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ గ్రామంలో గ్రామ సభ రసభాసగా మారింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై అధికారులను గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. తులం బంగారం జాడే లేదని, రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వనే లేదని అధికారులను ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ గ్రామంలో గ్రామ సభ రసభాసగా మారింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై అధికారులను గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. తులం బంగారం జాడే లేదని, రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వనే లేదని అధికారులను ప్రశ్నించారు. Hey!
అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. అరే రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ గ్రామంలో గ్రామసభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై అధికారులు గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. తులం బంగారం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఎక్కడ చూసిన తెలంగాణలో రైతులందరూ అలాగే ప్రజలందరూ గ్యారెంటీలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎక్కడ ఉంటే అక్కడ ఎదిరించడం జరుగుతుంది, అలాగే ప్రశ్నించడం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి ఉదయ్ దీనికి సంబంధించి? సునీత, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేని పరిస్థితి నెలకొన ఉంది. ఏదైతే ఊరూరు కూడా ప్రతి ఒక్కరు వచ్చే అధికారులు, ఊళ్ళకు వచ్చిన అధికారులను కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కాదు, ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరో పక్క కూడా 6 గ్యారెంటీల అమలు పక్కన పెట్టేసి ఇప్పటి వరకు రుణమాఫీ అంటే మొత్తం రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పేసి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన ప్రక్రియ కొంత గందరగోళాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి కులగణన ప్రాతిపదికను కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో దీంతో ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. దాంతో పాటు కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తాజాగా కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని అమీర్పేట్ గ్రామంలో అదే దీనికి సంబంధించిన అధికారులు ఏదైతే గ్రామ సభకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారో ఆ సమావేశం కాస్త రసాభాసగా మారింది. ఈ సమావేశంలో కూడా భూమి ఉండాల్సిన భూమి లేదని అనే లిస్ట్ లో పేర్లు వచ్చినట్టు సమాచారం ఉంది. దాంతో పాటు ఇల్లు ఉండి ఇల్లు లేని వాళ్ళ లిస్ట్ లో కూడా పేర్లు వచ్చినాయని చెప్పేసి గ్రామస్తులు కూడా అధికారులను ప్రశ్నిస్తా ఉన్నారు. మరోపక్క అధికారులను 6 గ్యారెంటీల అమలుపై దానికి ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా గ్రామ సభలో కూడా రసభాస కూడా జరిగిన పరిస్థితి మనం ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి లేనివి వచ్చి మీరు అడుగుతున్నారని చెప్పేసి అటు అధికారులను కూడా గ్రామస్తులందరూ కూడా ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఒక్క రంగారెడ్డి జిల్లా మహేశ్వరమే కాకుండా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభల్లో కూడా కొంత గందరగోళాన్ని కూడా నెలకొంది. ఈ గ్రామ సభల్లో కూడా పూర్తిగా గ్రామస్తులందరూ కూడా ఈ జాబితాను పక్కన పెట్టేసి ఈ 6 గ్యారెంటీలపై కూడా మీరు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అధికారులను ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు కూడా అధికారులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా అధికారులు సైతం కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి కూడా అక్కడ చూస్తా ఉన్నారు. మరోపక్క కూడా గ్రామస్తులందరూ కలిసి రైతులకు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇప్పటివరకు సంవత్సరం దాటినా కూడా ఎందుకు పూర్తిగా అమలు రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అటు అధికారులను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరోపక్క కూడా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కళ్యాణ పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు అది కూడా అమలు కాలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలే మీరు తిరిగి ఇస్తున్నారే తప్ప కొత్తగా మీరు ఇచ్చిన పథకాలు ఏంటి అని చెప్పేసి అధికారులను కూడా ప్రశ్నిస్తారు. తీరుని కూడా మనం చూస్తా ఉన్నాం. సునీత, రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. అయితే మీరు అప్పుడు మీరు ఏది చెప్తే మేము అది రాసుకున్నాం. సో అది జరిగినప్పుడు మాకు రేషన్ కార్డు లేదండి, మేము